ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. జెన్యున్ గా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అబ్బాయిలు ట్రూగా ఉన్నారా లేకపోతే అమ్మాయిలు ట్రూగా ఉన్నారా? అంటే నా ప్రకారం అయితే అబ్బాయిలు ట్రూగా ఉన్నారు, అమ్మాయిలు కొద్దిగా అంటే అంటే మీరు అబ్బాయి అంటున్నారా లేకుంటే చూస్తున్న బట్టి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. అంటే మీరేమన్నా లవ్ వేరేగా అంటే లవర్స్ ఉన్నారా? నేను చూసాను నా ఫ్రెండ్స్ స్టోరీస్, సో దాన్ని బట్టి నేను చూసాను చాలా బ్రేకప్స్ అయ్యాయి, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మొత్తానికి అబ్బాయి ట్రూ అంటారు. ఓకే బ్రో. నేను అయితే కూడా అబ్బాయినే చెప్తా. అంటే సేమ్ క్వశ్చన్ అంటే అబ్బాయిలు ఉన్నారని? అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఏం చేయరు ట్రూగా? అస్సలు చెయ్యరు. ఎందుకని అంటే నేను ఫేస్ చేసిన కాబట్టి. ఏమన్నా షేర్ చేస్తారు దాని గురించి? ఊరికి అడిగాను బ్రో. నెక్స్ట్ మీరు అంటే చెప్పండి. అబ్బాయిలు ఇస్తున్నారు అమ్మాయిలు ఇస్తున్నారా అంటే జెన్యున్ గా? అబ్బాయిలు. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఫస్ట్ టైం వింటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పండి కొంచెం గట్టిగా. అబ్బాయిలు. ఓకే థ్యాంక్ యూ. మీరు? నా పరంగా అయితే అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్. ఓకేనా? కొంతమంది అబ్బాయిలు ఎలా ఉంటారు, కొంతమంది అమ్మాయిలు అలానే ఉంటారు. ఓకే, అలా ట్రూ లవ్ అమ్మాయిలకు ఎంతవరకు అయిందో అబ్బాయిలకు కూడా అంతవరకే అయింది. సో ఇద్దరు ఈక్వల్ అని నా ఫీలింగ్. అట్లనే కాదు అంటే ఉంటుంది కదా, ఏ ట్రూ చేస్తారని అర్థమవుతుంది కదా. సో అంటే నయ్యే లవ్ ఫెయిల్యూర్ అంటే అమ్మాయి ఎక్కువ చేసేది అబ్బాయి ఎక్కువ చేసేది నేను చెప్పను. ఇద్దరు ఈక్వల్. నన్ను అడిగితే నేను అమ్మాయిలు అనే చెప్తాను. ఎందుకండి అమ్మాయిలు? ఎందుకంటే ఒకవేళ నేను చూసే అంటే నా చుట్టూ చూసే వాళ్ళు బట్టి నేను చెప్తున్నాను. అనుకునే వాళ్ళందరూ అబ్బాయి అనుకుంటారు కానీ ఇక్కడ అమ్మాయి కూడా ఎంత సఫర్ అవ్వాలో అంత సఫర్ అవుతారు. ఎక్కువ అయితే అమ్మాయి ట్రూగా లవ్ చేస్తుంది. అంటే ఉంటారు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, నేను కాదని చెప్పాను, కానీ ఎక్కువ చూసుకుంటే అమ్మాయిలే ట్రూగా ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి చెడుతుంది అంటే దానికి అబ్బాయి లేకుండా అమ్మాయి తప్పు చేయదు కదా. ఇప్పుడు ఏ అమ్మాయి కూడా వెళ్ళి మరి ఏం చేయదు, అబ్బాయి ఏదో ఒకటి కెలికి ఏదో ఒకటి చేస్తేనే అమ్మాయి అనేది ఫర్దర్ గా మూవ్ అవ్వడం లేదా అట్లా చేస్తుంది. వాడు ఏం చేయండి, ఏ అమ్మాయి కూడా తప్పు చేయడానికి రెడీ అవ్వదు. అది కూడా కరెక్ట్ గానే చెప్పారండి, కానీ అందరూ అలా ఉండరు కదా. అదే నేను అదే అంటున్నా బ్రో, అందరూ అట్లా ఉండరు. కానీ మీరు అనుకున్నట్టు అందరు అమ్మాయిలు అట్లా ఉండరు. అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారంటే అబ్బాయి తను ఎంత హేట్ చేసినా, తను ఎంత బాధ పెట్టినా, ఏం చేసినా తన్ని మాత్రం వద్దనుకోదు. అంటే ఎందుకు ఆ అబ్బాయి వేరే వాళ్ళతో తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా అమ్మాయి చాలా క్షమించేయగలదు. అది అబ్బాయి ఒకవేళ అమ్మాయి చిన్న ఎవరినో చూసింది అని తెలిస్తేనే ఇక అబ్బాయి ఏమేమో చేసి అమ్మాయిని వదిలేయడం, నలుగురిలో చీప్ చేయడం ఇట్లా చేసాడు. అమ్మాయి ఎట్లా కాదు, ఎంత చేసినా మనసులో పెట్టుకుని అర్థం చేసుకుని అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్న అమ్మాయిల కోసం చెప్తున్నా, అందరి కోసం చెప్పాను. అంటే 50% వాళ్ళు ఉంటారు, 50% వీళ్ళు ఉంటారు, నేను కాదని చెప్పను. కానీ కొంతమంది అమ్మాయిలు అబ్బాయి కావాలి అనుకుంటే వాడు ఎంత అమ్మాయి ముందు కళ్ళ ముందు తప్పు చేసినా సరే సర్దుకొని వీరితో లైఫ్ లాంగ్ నేను ఉండాలనుకుంటానని వాటిని మార్చుకొని మరి ఉండే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కొంతమంది ఉంటారు మీరు అనుకున్నట్టు. నేను అడిగితే అమ్మాయిలే గ్రేట్ అని చెప్తాను. చాలా డీప్ గా చెప్పారు. సో కొంచెం చెప్తారా? అబ్బాయిలని ఎందుకు చెప్తున్నానంటే భయపడుతున్నారా? ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒకడు ఇట్లాగే అమ్మాయికి ట్రూగా లవ్ చేసిండు, అంటే సిన్సియర్ గా లవ్ చేసిండు, ట్రూగా లవ్ చేస్తే ఆమె ఏమో 2 years నుంచి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంది. అందుకోసం మస్తు ఫీల్ అయ్యి ఆడు ఇంకా వదిలేసిండు అమ్మాయికి. ఆ అబ్బాయి దగ్గర మస్తు ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎవరి దగ్గర షేర్ చేసుకోలేడు, ఇంకా వదిలేసిండు. అందుకే నాకు అబ్బాయిలు ట్రూగా అంతేగా ఉంటారు. అందరు ఉంటారులే, అమ్మాయిలు కూడా ఉంటారు కానీ అబ్బాయిలు ఎక్కువ. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎవరు